హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి బీరకాయ పచ్చిశనగపప్పు అండి. మనం ఎప్పుడు కర్రీస్ వండుకున్న ప్రతిసారి బాగా రుచిగానే వండుకుంటాం. అయినా సరే ఒక్కొక్కసారి మనం ఎంత రుచిగా వండుకున్నా తినాలనిపించదు. అప్పుడు ఒక్కొక్కసారి మనం ఇంకొంచెం కొత్తగా ట్రై చేస్తూ ఉండాలనిపిస్తూ ఉంటుంది కదా, ఏ కర్రీ అయినా. అలాగే నేను ఇలా ట్రై చేస్తున్నాను. మా కర్రీ అయితే చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్లో పెట్టండి. ఇప్పుడు ముందు ప్రాసెస్లోకి వెళ్ళిపోతే, నేను ఒక కప్పు పచ్చిశనగపప్పు తీసుకుని ఒక గంట సేపు నానబెట్టుకున్న తర్వాత అవి శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇలా చిన్న దాక తీసుకుని కడుక్కున్న ఆ పచ్చిశనగపప్పుని అందులో వేసుకుని చిన్న దాకలో వేసుకుని ఒక గ్లాస్ వాటర్ వేసుకుని ఒక 70% ఉడికించుకోవాలి. ఒక ఉడికించుకుంటే బాగుంటుంది, అందుకని ఉడికించుకున్నాను. తర్వాత పక్కన ఇంకో స్టవ్ ఆన్ చేసుకొని ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుని వేడైన తర్వాత ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం పోపు దినుసులు వేసుకుంటాం కదా, తాలింపులు, ఆ పోపు దినుసులు కొంచెం వేసుకుని వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత 2 పచ్చిమిరపకాయ ముక్కలను చేసుకుని ఇందులో వేసుకుని వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత కొంచెం కరివేపాకు ఉంటే వేసుకోవచ్చు, నా దగ్గర లేదు కాబట్టి నేను వేయలేదు. తర్వాత ఒక కప్పు ఉల్లిపాయ ముక్కల్ని సన్నగా తరుక్కుని ఇందులో వేసుకుని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా చేసి పెట్టుకుంటాం కదా, కావాలంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నదైనా వేసుకోవచ్చు, పర్లేదు. కానీ ఫ్రెష్గా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కాబట్టి నేను ఫ్రెష్గా చేస్తాను ఎప్పటికప్పుడు. ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఒక పెద్ద సైజు టమాటా ముక్కల్ని వేసుకుని వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అది కూడా కూర దగ్గరికి అయ్యాక మనం పచ్చిశనగపప్పు ఉడకబెట్టి పెట్టుకున్నాం కదండి, అవి వాటర్ మొత్తం పోయిన తర్వాత ఈ పచ్చిశనగపప్పు అందులో వేసేసుకుని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ముందుగా కోసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న ఆ బీరకాయ ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకుని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 10 minutes మూత పెట్టి బాగా మగ్గనిస్తే మనకి బీరకాయలో నుంచి వాటర్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మనం వాటర్ ఏం వేయక్కర్లేదు, ఎక్కువ వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మూత పెట్టి మగ్గనివ్వాలన్నమాట. మూత పెట్టి మగ్గించాక కూర కొంచెం ఉడికింది, దగ్గరికి అయ్యాక మనకు రుచికి సరిపడా కారం, చిటికెడు పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నేను కల్లుప్పు వేసాను, మీరైనా ఏదైనా వేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. వేసుకుని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక గ్లాసు వాటర్ వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ ఏమీ వేయక్కర్లేదు. నేను ఒక 1 గ్లాస్ వేస్తున్నా, బీరకాయ చాలా ఫాస్ట్గా మగ్గిపోతుంది. మనం పచ్చిశనగపప్పు కూడా ఉడకబెట్టుకున్నాం కాబట్టి సరిపోతుంది ఒక గ్లాస్ వాటరు. ఆ గ్లాస్ వాటరు బాగా వేసుకున్న తర్వాత మూత పెట్టుకుని మగ్గనిస్తే సరిపోతుంది. కూర దగ్గరగా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఎంతో సింపుల్గా చేసేయచ్చు మన ఇంట్లో ఉండే వాటితోనే. మనం బయట నుంచి ఏమీ కొత్తగా ట్రై చేయక్కర్లేదు, ఉన్న వాటితోనే కొత్తగా ట్రై చేసుకుని రుచిగా తింటే సరిపోతుంది. ఎలా వచ్చిందో చూసారు కదా, మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే కనుక నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం ప్లీజ్. నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా ఉంటాను, బాయ్.